తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి షూటింగ్స్ జరపకూడదని నిర్మాతలను ఆదేశించింది. 24 క్రాఫ్ట్స్ నేతలు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంపై ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా షూటింగ్స్ చేయొద్దని ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. అవుట్డోర్ యూనిట్లు, స్టూడియోల్లో షూటింగ్స్ కు అనుమతి ఇవ్వొద్దని ఫిల్మ్ ఛాంబర్ సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుజన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుజన్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు చేసిన సూచనలు ఏ విధంగా తీసుకోవాలి? శ్రీనివాస్, గత 5 రోజులుగా కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మె అనేది నడుస్తుంది. పేరుకు సమ్మె అన్నప్పటికీ కూడా 30% వేతన పెంపు ఇచ్చి కొందరు నిర్మాతలు సినిమాల షూటింగ్లు జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఇదే విషయమే నిన్న ఒక చర్చ అయితే నడిచింది. ఒక సీరియస్నెస్ అనేది నిర్మాతల్లోనే లేదు అనే విషయం ఎక్కువగా చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్ నిజానికి తొలి రోజు నుంచి కూడా ఫిలిం ఛాంబర్ ఒక ప్రకటన చేసింది. నిర్మాతలకి ఎవరో కూడా ఎలాంటి అగ్రిమెంట్స్ ఫెడరేషన్ సభ్యులతో చేసుకోవద్దు, ప్రస్తుతం సమ్మె ప్రకటించారు కాబట్టి దీని గురించి చర్చించిన తర్వాతే షూటింగ్ల సంగతి ఆలోచిద్దామని చెప్పి తొలి రోజే ఒక ప్రకటన విడుదల చేసింది. బట్ దాన్ని ఎవరు కొంతమంది సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే కొన్ని లాస్ట్ మినిట్ షూటింగ్లు ఉన్నాయి. కొంతమంది అప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అవటం, ఆర్టిస్టుల డేట్లు అనేవి ఫిక్స్ అవటం, ఒకవేళ షూటింగ్ కనుక ఆగిపోతే చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా షూటింగ్లను పెట్టుకోవడం జరిగింది. కార్మికులు అడిగినట్టుగా కూడా 30% హైక్ ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అయితే నిన్న ఈ విషయం మీద తీవ్రమైన ప్రచారం, ఒక చర్చ అయితే నడిచింది. ఎందుకంటే ఇంత సీరియస్గా జరుగుతున్నారు, సమ్మె అంటున్నారు. బట్ ఒక సమ్మె అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇంటర్నల్గా కొన్ని సినిమాల షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. చిన్న పెద్ద ఇలా అన్ని తరహా బడ్జెట్లకు సంబంధించిన సినిమాలన్నీ కూడా దాదాపు నిన్న 20 వరకు కూడా సినిమా షూటింగ్లు జరిగాయని చెప్పేసి ప్రచారం జరిగిన నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ ఈ విషయం మీద చాలా సీరియస్ అవడం జరిగింది. నిన్న దామోదర్ ప్రసాద్ చాలామంది నిర్మాతలకు ఛాంబర్ వద్దన్నప్పటికీ కూడా మీరు ఎందుకు షూటింగ్లు చేస్తున్నారనే విషయాన్ని ఆయన చాలా సీరియస్గా వాళ్ళతో సంభాషించడం జరిగింది. రేపటి నుంచి కూడా ఎవరో చిత్రీకరణలు చేయడానికి వీలు లేదనే విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది వారితో. దీంతో పాటు అధికారిక ప్రకటన ఛాంబర్ నుంచి కూడా అందరు నిర్మాతలకి, అలాగే నాట్ ఓన్లీ నిర్మాతలు 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన అందరికీ కూడా ఒక ప్రకటన, ఒక ఆదేశాలు అయితే ఛాంబర్ నుంచి వెళ్ళడం జరిగింది. కంప్లీట్గా ఛాంబర్ అనుమతులు మళ్ళీ వచ్చేంత వరకు కూడా ఎవరు చిత్రీకరణలు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే 30% హైక్ ఇచ్చి మీరు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చర్చల దశలో ఉన్న క్రమంలో పర్సంటేజ్ విధానం మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంత ఇచ్చుకోలేమని చెప్పేసి నిర్మాతలు అంటున్నారు, మరోపక్క అంత ఇవ్వాల్సిందేనని ఫెడరేషన్ సభ్యులు, ఇలా అందరూ డిమాండ్స్ ఎవరికి వాళ్ళు డిమాండ్స్ చేస్తున్న నేపథ్యంలో చర్చల దశలో ఉండగానే ఎవరికి వాళ్ళు ఇలా షూటింగ్లు జరగడం పట్ల సీరియస్నెస్ లేదు అని చెప్పి ప్రచారం ఎక్కువగా వెళ్తుంది. కాబట్టి కంప్లీట్గా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా అందరూ సినిమా షూటింగ్లు ఆపాల్సిందే అనే విషయాన్ని కూడా ఛాంబర్ ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు రేపు మరొకసారి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అనేది ఉంది. ఈసారి ఫెడరేషన్ సభ్యులు నిర్మాతలు చేసిన ప్రతిపాదనలకు ఎంతవరకు ఓకే చెప్తారు, వాళ్ళు అడుగుతున్న వేతన పెంపు అనేది ఎంతవరకు వస్తుందనేది రేపు కొంతమీద క్లారిటీ వస్తున్న క్రమంలో ఇప్పుడు రకరకాల ప్రచారాలు షూటింగ్లు జరుగుతూనే ఉన్నాయి కదా అని చెప్పి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా కూడా ఈ ఛాంబర్ నుంచి కూడా ఈ ఆదేశాలు రావడం జరిగింది. రేపు జరగనున్న కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ తర్వాత ఏంటి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. వేతన పెంపుకు సంబంధించి అలాగే నిర్మాతల ప్రతిపాదనకు సంబంధించి వస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఇష్యూ సాల్వ్ చేసే క్రమంలోనే ఇటు ఫెడరేషన్ సభ్యులు కూడా మేము కూడా షూటింగ్లు చేయాలని ఉత్సాహంగానే ఉన్నాము. ఏదో ఒక రావాలి, కంప్లీట్గా క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. మరోపక్క నిర్మాతలు కూడా అదే విషయం మీద కట్టుబడి ఉన్నారు. కాబట్టి సో రేపు వచ్చేంత వరకు కూడా, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా షూటింగ్లు ఆపాల్సిందే అని చెప్పేసి కూడా ఛాంబర్ ఈ రకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.